లోని మేడిగడ్డ వద్ద కన్నెపల్లి పంపులను ఆన్ చేయాలి, లేకుంటే 50,000 మందితో మరి ఇక మేమే కన్నెపల్లి మోటార్ పంపులను ఆన్ చేస్తామని కేటీఆర్ చేసిన కామెంట్ పై మనతో మాట్లాడడానికి మరి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన ఏం చెప్తారో ఒకసారి విందాం. సార్ చెప్పండి. అంటే బేసిక్ ఏదైతుందో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇప్పుడు ఆల్ ది 3 బ్యారేజెస్ కేవలం ఒక మేడిగడ్డే కాదు, మేడిగడ్డతో పాటుగా అన్నారం, సుందిళ్ళ 3 బ్యారేజెస్లలో కూడా నీటిని నిలుపుదల చేయకూడదు. చేస్తే ఏదైతుందో బ్యారేజ్ కు ప్రమాదం వాటిల్లేటువంటి ఒక అవకాశం ఉందని చెప్పని క్లియర్ గా రిపోర్ట్ ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. మరి ఎల్లంపల్లి దగ్గర వాటర్ లిఫ్ట్ చేసి అవి ఎక్కడికి వస్తాయి? అన్నారం పైకి లిఫ్ట్ కావాలి. సో అన్నారం గేట్లు ఎత్తి పెట్టిన తర్వాత ఆ నీటి మళ్ళీ డౌన్ స్ట్రీమ్ కే పోతాయి కదా, మళ్ళీ డౌన్ స్ట్రీమ్ కే పోతాయి. మీకు అన్నారంలో నీటిని నిల్వ చేయగలిగినప్పుడు మాత్రమే వాడిని సుందీలకు ఎత్తిపోయగలుగుతాం. అంటే నీటి నిల్వ చేసే అవకాశమే లేదు, గేట్ ఎత్తి పెట్టేసిండ్రు. వీళ్ళు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచన కూడా అదే. వీళ్ళు అన్నారం గేట్లు కూడా ఏదైతే ఉందో ఎత్తి పెట్టండి, నీటిని నిలుపుదల చేయడానికి వీలు లేదు. నిలుపుదల చేసినట్టయితే ఏదో బ్యారేజ్ ప్రమాదం వాటిల్లేటువంటి అవకాశం కూడా ఉన్నది. అన్నారం కూడా సీపేజ్ ఉన్నది, సుందిల సీపేజ్ ఉన్నది. ఇప్పుడు కేవలం ఒక మేడిగడ్డకే ప్రమాదం సంభవించలే, మేడిగడ్డతో పాటుగా అన్నారం బ్యారేజ్ కూడా మనకు సీపేజ్ ఉంది, అన్నారంతో కూడా సుందిలో కూడా సీపేజ్ ఉన్నది. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియాలి. ఆలోచన లేకుండా అనాలోచితంగా ఏదైతుందో కేవలం వాళ్ళ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి యాజ్ ఇఫ్ ఏది జరగలేదు, మేము వాటర్ లిఫ్ట్ చేసే అవకాశం ఉన్నది, ఉన్నా కానీ లిఫ్ట్ చేస్తలేరు అని ఒక తప్పుడు ప్రచారం చేయాలనే ఒక భావనతో వాళ్ళ విజిట్ విహారయాత్ర తప్ప అంతకంటే ఎక్కువ లేదు. దర్ ఇస్ నో స్కోప్ ఆఫ్ లిఫ్టింగ్ వాటర్ ఫ్రమ్ మేడిగడ్డ ఆర్ అన్నారం ఆర్ ఫ్రమ్ సుందిల్లా. ఓన్లీ స్కోప్ ఈజ్ మీ ఎల్లంపల్లికి వచ్చే వాటర్ అనేది ఎత్తుందో మనకు ఎగువ తరలించుకునే అవకాశం ఉన్నది. అది ఎల్లంపల్లి అయితే వల్ల 16 టీఎంసీకి చేరుకున్నది. ఇప్పుడు డైలీ అబౌట్ 20-25 క్యూసెక్ వాటర్ వస్తున్నది. అంటే అనేది 2-3 డేస్ లోపల ఎల్లంపల్లి ఏదైతే ఉందో పీక్ లెవెల్ చేరుకునే అవకాశం ఉన్నది. కాబట్టి ఎల్లంపల్లికి ఎంత నీరు వచ్చినా మనం పైకి ఎగువకు తరలించవచ్చు. తప్పకుండా ఎగువ రైతాంగం అవసరాలే కానీ, ప్రాజెక్టులు మీకు కొండపోచమ్మ సాగరే కానీ, మల్లన్న సాగరే కానీ, రంగనాయక సాగరే కానీ, ఇవన్నీ కూడా ఎల్ఎండే కానీ, మిడ్మానేరే కానీ నీటి నింపుకునే అవకాశం ఉన్నది. ఎక్కడికి వెళ్ళింది? ఎల్లంపల్లికి వచ్చే వాటర్తో మాత్రమే, నాట్ ఫ్రమ్ మేడిగడ్డ. గతంలో కూడా కేసీఆర్ మేడిగడ్డ ప్రాజెక్టు పనికి రాకపోయినా కాపర్ డ్యామ్ ఒకటి నిర్మించి ఏదైతే మేడిగడ్డ వద్ద కన్నెపల్లి పంపులు ఆన్ చేసి కూడా నీటిని వినియోగంలోకి తీసుకురావచ్చు. ఇప్పుడున్న సన్నాసులకు ఇది కూడా చేత కావట్లేదు. సన్నాసి తెలవాలి ముందుగా, ఈ సన్నాసి ఆ సన్నాసి తెలవాలి. ఇంతసేపు నేను చెప్పింది ఏంటి? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏదైతుందో ఈవెన్ అన్నారం బ్యారేజే నీటిని నిలుపుదల చేసేందుకు అవకాశం లేదు, చేయకూడదని సూచించింది. మీకు అన్నారం సుందిల్లో నీటిని నిలుపుదల చేయలేనప్పుడు మీకు కన్నపల్లి నుండి లిఫ్ట్ చేస్తే ఏముంటుంది? అవి కూడా మళ్ళీ కిందికి డౌన్ స్ట్రీమ్కి పోతాయి. అది ఆయన తెలిసి ఉండాలి. ఓవరాల్గా ఇప్పుడు కేటీఆర్ నిన్న మేడిగడ్డను సందర్శించడం, అలాగే మరి మానే డ్యామ్ సందర్శించడం ఎట్లా చూస్తారు? ఇది ఏదైతుందో అంటే వాస్తవంగా ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయింది ఏదైతుందో దాన్ని కప్పిపుచ్చుకోవడానికి కొరకు యాజ్ ఇఫ్ అక్కడ ఏమీ జరగలేదు అని ఒక భావన ఏర్పరచాలనేటువంటి ఒక కుట్రపూరితమైన ఆలోచన, అంతే తప్ప ఏం లేదు. ఇది వాస్తవం కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి పరిమితమైన అంశం కాదు. ఇది మొత్తం పరిశీలన అంతా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఈజ్ వర్కింగ్ ఫంక్షనింగ్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ది యూనియన్ గవర్నమెంట్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో పనిచేసేటువంటి ఒక కమిటీ కాదు అది. అది ఆయన తెలియాలి, కేటీఆర్ తెలియాలి, కేసీఆర్ గారికి తెలియాలి. ఇప్పటికైనా ఏదైతుందో జరిగిన తప్పును ఏదైతుందో మీరు గ్రహించండి. మీ నిర్లక్ష్యం డిజైన్ లోపం, నిర్వహణ లోపం అన్ని ఏదైతుందో మీ వైఫల్యానికి అర్థం పడుతుందని చెప్పి అంటున్నా. అందుకే ఉదయం చెప్పాను నేను, నిజమైన కేసీఆర్ నైతికత ఉన్నట్టయితే తప్పును ఒప్పుకోవాలి. రేపు జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ ఉన్నది. ఆ నివేదిక ఎట్లా వస్తుంది, దానికి ఎవరు బాధ్యులు, ఏమేరు బాధ్యులు, ఆ నివేదికకు అనుగుణంగా ఏది ఇస్తుందో విచారణ చేపట్టడం జరుగుతుంది, బాధ్యులపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది. బేసిక్ ఇవన్నీ ఇక్కడ ముందు ఏదైతుందో ఆయన తెలిసి చేసిన తప్పు కాబట్టి నైతిక బాధ్యత వహించాలి. అంటే ఇప్పటికే విజిలెన్స్ విచారణ పూర్తయిపోయింది, జ్యుడిషియల్ ఎంక్వైరీ కొనసాగుతుంది. ఇప్పటి వరకు మరి ఆ కట్టిన ఇంజనీర్లపై కానీ తర్వాత ఎవరిపై ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. దీన్ని ఎట్లా చూస్తుంది?
ఇంకా మీకు న్యాయ విచారణ నివేదిక రాలేదు ఇంకా వీఆర్ వెయిటింగ్ ఫర్ ఇట్. ఇప్పుడు జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాతనే మీకు చర్యలు అనేది ఆరంభమైతాయి. రిపోర్టే రాలేదు ఇంకా. అంటే ఇప్పుడు కన్నెపల్లి ఏదైతే మేడిగడ్డ, అన్నారం, సుందిల ఈ 3 ప్రాజెక్టులు కూడా ఎట్టి పరిస్థితుల్లో నీటి నిలువ చేయడానికి పనికిరావని ఎన్డీఎస్ఏ చెప్పిందా సార్? పనికిరాదని కాదు, ఉన్న పరిస్థితుల్లో నీటిని నిలుపుదల చేస్తే అసలు బ్యారేజ్ కి ప్రమాదం ఉన్నది కాబట్టి ఇట్స్ నాట్ రూల్డ్ అవుట్. ఈ ప్రమాదం ఇంతకే పరిమితం కాలేదు. భవిష్యత్తులో ఇంకా బ్యారేజ్ ప్రమాదం పొంచి ఉన్నది, దాన్ని ఇంకా పరిశీలించాల్సిన అవకాశం ఉన్నది, అవసరం ఉన్నది. కాబట్టి టిల్ దట్ ఆ ఎగ్జామినేషన్ అయిపోయేంత వరకు ఏదైతే ఉందో నీటి నిలుపుదల చేయొద్దని చెప్పి సూచించింది. అంటే ఇప్పుడు అన్నారం, సుందిల్లా ఈ 2 బ్యారేజ్లు కూడా పనికిరావని ఖచ్చితంగా పనికిరావని కాదే, బ్యారేజ్ కూడా సీపేజ్ ఉన్నది. ఆ సీపేజ్ ను గమనంలో తీసుకుంటే వాటిని ఇంకా పరిశీలించాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. పరిశీలన పూర్తి కాలేదు. పరిశీలన పూర్తి కాకముందు ఏదైతే ఉందో ఇప్పుడు నీటి నిలుపుదల చేస్తే రేపు బ్యారేజ్ ప్రమాదం పొంచి ఉన్నది అనేటువంటి ఒక భావనతోని, అభిప్రాయంతో నీటి నిలుపుదల చేయకూడదు అని చెప్పి సూచించింది. కాళేశ్వరం ప్రాజెక్టు ఓవరాల్గా 19 రిజర్వాయర్లు, 20 పంప్ హౌజులు. సో దీనికోసం 1,00,000 కోట్లు ఖర్చు చేసినాము. ప్రతిరోజు 2 టీఎంసీలు ఎత్తిపోయడానికి మేము పూర్తి స్థాయిలో 2-3 ఏళ్ళు అది ప్రాజెక్టు సక్సెస్ఫుల్గా నడిచింది. కావాలనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఈ ప్రాజెక్టుపై బురద చల్లుతుందని బీఆర్ఎస్ వాదిస్తుంది. ఒకటి, మేడిగడ్డ బ్యారేజ్ ఎప్పుడు కుంగిపోయింది? అది కుంగిపోయింది ఏదైతే ఇట్ వాజ్ ఇన్ అక్టోబర్ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది, కాంగ్రెస్ రాలేదు ఇంకా. ఎన్నికలు కూడా కాలేదు ఇంకా. అప్పటికి ఎన్నికల షెడ్యూల్ వెలువడ్డది కానీ ఎన్నికలు కాలేదు. బీఆర్ఎస్ గవర్నమెంట్ వాజ్ ఇన్ పవర్. ఇవాళ మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయింది ఏదైతే ఉందో రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండంగా. హౌ కెన్ ఇట్ బి కాంగ్రెస్ సృష్టి? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను నిజంగా గట్ట దెబ్బతిని ఉండి ఉన్నట్టయితే కాంగ్రెస్ సృష్టి అని చెప్పి అనుకోవచ్చు. అది దెబ్బతినేది కుంగిపోయింది. ఎప్పుడు కుంగిపోయింది? రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా కుంగిపోయింది. అది కుంగింది. అప్పుడు కుంగినప్పుడు ఏదైతే మీరు బాధ్యత వహించాలి, మీ నైతిక బాధ్యత వహించాలి. మీ ప్రభుత్వంలో కుంగిపోయింది. దాన్ని కాంగ్రెస్ను మీరు ఎట్లా బాధ్యతలు చేస్తారు? కాంగ్రెస్ పై ఆరోపణ చేయడానికి ఎట్లా ప్రయత్నం చేస్తారు? ఇంత పెద్ద ప్రాజెక్టులో మేడిగడ్డలో మా పిల్లర్లు కుంగిపోవడం చిన్న లోపం అని కేటీఆర్ చెప్తున్నారు. ఓకేనండి, రేపు బ్యారేజ్ కొట్టుకపోయినా చిన్న లోపం అంటాడు ఆయనే. బ్యారేజ్ కొట్టుకపోయినా చిన్న లోపం అంటాడు. అలా మొత్తం ఏదైతే ఉందో ఒక 6 పియర్స్ పోయినాయి, 6 పియర్స్ కృంగిపోయినాయి, మొత్తం పలువులు వచ్చినాయి. అందరు ఆశ్చర్యపోతున్నారు, నిపుణులు ఆశ్చర్యపోతున్నారు వాట్ ఈస్ ఇట్ అని చెప్పని. ఆయన చిన్న కనబడితే ఎవడు బాధ్యులు, ఎవడు జవాబు చెప్పాలి? సార్ ఇప్పుడు ఎల్లంపల్లి ప్రాజెక్టు మాత్రమే ఇప్పుడు తెలంగాణకు సంబంధించి, ఉత్తర తెలంగాణకు సంబంధించి మరి రైతులకు కానీ తాగునీటికి కానీ ఉపయోగపడే ప్రాజెక్ట్. సో మరి వరదల మీద ఆధారపడాల్సిందేనా? ఇన్ ఫ్యూచర్లో ఏం చేయబోతున్నారు? ఇప్పుడు ఏదైనా కానీ అటు కడెం ప్రాజెక్ట్కి వెళ్ళి వచ్చేటువంటి ఒక సర్ప్లస్ వాటర్ ఎల్లంపల్లికి వస్తుంది. దాంతోపాటు ఎస్ఆర్ఎస్పీకి వెళ్ళి వచ్చేటువంటి ఒక సర్ప్లస్ వాటర్ ఎల్లంపల్లికి వస్తుంది. వాటిపైనే ఆధారపడి వల్ల మనం ఉన్నాం. ఇంకా మనకి ఏదైతే అనదర్ 1-2 months సీజన్ వీ హ్యావ్. వాళ్ళ ఇన్ఫ్లోస్ ఏదైతే ఉందో మనకు స్టార్ట్ అయిపోయినాయి. ఆల్రెడీ ఎస్ఆర్ఎస్పీ ఈజ్ అబౌట్ 35 టీఎంసీ ఏదో చేరుకున్నట్టుంది. కడెం ఈజ్ ఆల్రెడీ ఓవర్ఫ్లోడ్. కాబట్టి అనదర్ 1-2 months మనకు వాటర్ వచ్చే అవకాశం ఉన్నది. ఎల్లంపల్లిని పూర్తిగా వినియోగించుకోవచ్చు. ఎల్లంపల్లికి వెళ్ళి ఏదైతుందో మన ఎగువ అవసరాలు తీరేటువంటి అవకాశం ఉంది. సో గతంలో మరి ఆగస్టులోనే ఆ మేడిగడ్డ లోపాలు బయటకు వచ్చినాయి. ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతుంది. సో రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో మరి తమిళనాట దగ్గర ప్రాజెక్ట్ నిర్మించి ఎల్లంపల్లికి ఏదైతే అది కంప్లీట్ చేస్తారో గతంలో తప్పకుండా తప్పకుండా. ఇప్పుడు మంత్రి గారు కూడా పేర్కొన్నారు కదా, ది బెస్ట్ ప్రాజెక్ట్ ఈజ్ తుమ్మిడిహట్టి. తప్పకుండా రాబోయే కాలంలో ఈ సంవత్సరంలోనే, ఈ ఆర్థిక సంవత్సరంలోనే 98 వద్ద బ్యారేజ్ నిర్మాణం తలపెట్టి అక్కడికి వెళ్ళి ఏదైతుందో ఎల్లంపల్లి నీటి తరలించి ఎల్లంపల్లికి వెళ్ళి ఏదైతే మనకి ఎగువ తీసుకుపోవచ్చు. ఇప్పుడు కేటీఆర్ రైతులతో కలిసి మేము కన్నపల్లి పంపులు ఆన్ చేస్తాడు, రైతులకు ఏం చెప్తారు? ఆయన ఏం ఆన్ చేస్తున్నారో ఆయనకే తెలియాలి. కన్నపల్లికి వెళ్ళి పైకి ఆన్ చేస్తే వాళ్ళు మీకు చెప్పే కదా, నేను అన్నారం దగ్గర నీటి నిల్వ చేసే అవకాశం లేదు అని చెప్పని. ఎట్లా మీ ఫస్ట్ సైకిల్ లోపల ఏదైతుందో మీకు ఎల్లంపల్లికి వెళ్ళి వాటర్ లిఫ్ట్ అవుతుంది. ఎల్లంపల్లికి వాటర్ లిఫ్ట్ అవుతుంది. రైతులకు ఏం చెప్తారు? రైతులు ఏ విధమైన ఆందోళన గురి కావాల్సిన అవసరం లేదు. తప్పకుండా కాలం అనుకూలంగా ఉన్నది. తప్పకుండా రాబోయే వర్షాకాలం ఏదైతుందో మనకు అనుకున్న రీతిలో పంటలకు నీరు అందే అవకాశం ఉన్నది. సో ఇది మరి ఇక ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు చెప్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఇప్పుడు కన్నపల్లి పంపులు ఆన్ చేసిన క్రమంలో అన్నారంలో స్టోరేజ్ చేసే పరిస్థితి లేదు. అక్కడ నుంచి మళ్ళీ ఒకసారి సుందిళ్ళకు కూడా పంపింగ్ చేసే ప్రక్రియ లేదు. సో ఇప్పుడు వర్షాలు బాగానే కురుస్తున్నాయి. ఎల్లంపల్లికి మరి నీరు కూడా బాగానే వస్తుంది. కడెం ప్రాజెక్ట్ నుంచి మరి అవుట్ఫ్లో కూడా ఎక్కువ ఉంది కనుక ఇప్పుడున్న రాష్ట్రంలో ఉన్న రిజర్వాయర్లన్నీ నింపుతాము. సో రానున్న రోజుల్లో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తాము. ఇక రైతులు కూడా ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదు. ఇక కేటీఆర్ చెప్తున్న విధంగా కన్నపల్లిలో రైతులతో కలిసి
మరి పంపు మోటార్ లాంచ్ చేసి మరి ఎక్కడికి ఎత్తిపోతారని కూడా ప్రశ్నిస్తున్నారు. సో చూడాలి మరి ఇక రానున్న రోజుల్లో మరి ఇక బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య ఈ జల యుద్ధం అయితే కొనసాగుతున్న నేపథ్యంలో మరి ఆగస్టు 2 తర్వాత 50,000 మందితో మరి ముట్టడిస్తాం, కన్నపల్లి మోటార్ లాంచ్ చేస్తామని చెప్తూ ఒకవైపు కేటీఆర్ చెప్తున్న క్రమంలో మరి ఇక నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇక అవన్నీ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు కనుక కేటీఆర్కు మరి ఒక బిరుదు కూడా ఇచ్చారు. ఇక జోసెఫ్ గోబెల్స్గా కూడా అభివర్ణిస్తున్నారు. ఇక దీంట్లో మరి ఇప్పటి వరకు అయితే ఇది తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ విఘ్నేష్తో శ్రీనివాస్, న్యూస్ 360 జలమండలి నుంచి.